నమస్కారం. మా పేరు డాక్టర్ సుదర్శన్ సింగ్ లోద్. శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి గోశాల పంచగవ్య క్లినిక్ ఉన్న ఇక్కడ మా ముందు ఒక ఆయన ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సార్ మీ పేరు చెప్పండి సార్. సార్ నా పేరు అఖిలేష్. ఎక్కడ ఉంటున్నావు? నేను ఉండేది బిహెచ్ఎల్ టౌన్షిప్. సో ఇక్కడ రావడానికి కారణం ఏంటిది? గత 10 ఏళ్ళుగా నాకు సోరియాసిస్ ఉండే, అది తగ్గలేదు. సో నాకు రిలేటివ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒకరికి తగ్గుతుంది, నమ్మకం ఇక్కడ తగ్గుతుంది అని చెప్పేసరికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పటికి తీసుకొని మీ దగ్గర మీకు తెలిసింది 5 months అయింది ఇక్కడ తీసుకొని మెడిసిన్. సో ఆల్మోస్ట్ 70% క్లియర్ అయిపోయింది. సో ఇంకా ఫర్దర్గా 3 months అయితే ఇంకా క్లియర్ అయిపోతుందని నమ్ముతున్నాను. ఓకే, ఈ 5 months నుంచి మీరు పంచగవ్య మెడిసిన్ వాడుతున్న రిజల్ట్ బాగా 70% తక్కువ అయింది మీకు. ఇంకా ఇంతకు ముందు 10 yearsలో మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా? నేను మొదట్లోనైతే అలోపతి తీసుకున్నాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇది నార్మల్ స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు. అయితే తర్వాత మెల్లిమెల్లిగా ఒక కొన్ని 2-3 years తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ అలోపతి దగ్గర స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడాను, కానీ మెడిసిన్ రిజల్ట్స్ అయితే మళ్ళీ ఏం చేంజ్ చూపించలేదు. మళ్ళీ తర్వాత ఆయుర్వేదిక్ వెళ్ళినప్పుడు తగ్గింది, అంటే కొంతవరకు తగ్గేది, కాకపోతే మళ్ళీ వచ్చేది రిటర్న్ చాలా. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇంకా తగ్గింది లేదు, అట్లానే పెరుగుతూ ఉంది. జస్ట్ కంట్రోల్ కోసం మెడిసిన్స్ వాడాను అంతే. దాని తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా? తర్వాత మళ్ళీ హోమియోపతి వాడాను. ఓకే, హోమియోపతి చిక్కడపల్లి హోమియోపతి అక్కడ తీసుకున్నాను. ఓకే. అయితే అక్కడ మెడిసిన్ ఏంటంటే వర్క్ అవ్వలేదు నాకు, అది అలానే ఉండే, ఏం చూపించలేదు, ఏం ఇంప్రూవ్మెంట్ అనేది చేంజ్ చూపించలేదు. ఓకే, దాని తర్వాత ఏం చేసినా మళ్ళీ ఆయుర్వేద తీసుకున్నాను. అంటే ఆయుర్వేద దానిలో పంచకర్మ అలాంటివి ఇవి చేయించారు. ఆల్మోస్ట్ తగ్గిందని అనుకునే లోపు మళ్ళీ పెరిగింది. వెరీ గుడ్. ఫుడ్ డైట్ అనేది అక్కడ చేంజ్ బ్యాలెన్స్ చేయలేకపోయినా మళ్ళీ ఎక్కువ సివియర్గా స్టమక్ పెయిన్ కూడా వచ్చేది. ఓకే. సో నాకు వామిటింగ్ అని అట్లా ఇట్లా మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. సో పంచకర్మ ఆయుర్వేదిక్లో కొద్దిగా రిజల్ట్ కనిపినా మీకు, బట్ వాళ్ళు పథ్యం చేయలేకపోతే పూర్తిగా రిజల్ట్ రాలే. స్టమక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ వచ్చేది. ఓకే, ఇప్పుడు అది థెరపీ అయిన తర్వాత మీరు ఇక్కడ పంచగవ్య థెరపీ స్టార్ట్ చేసిన కదా, 5 months అవుతున్నది మీకు. ఈ 5 monthsలో 70% రిజల్ట్ మీకు కనిపిస్తే మీరు ఎట్లా ఫీల్ చేస్తున్నా? ఇప్పుడు ఎన్నో రోజులుగా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో తగ్గితే అని మైండ్ స్ట్రెస్ చాలా ఫ్రీ అవుతుంది. ఇప్పటికీ నా స్టడీస్ మీద ఇంతవరకు చాలా బర్డెన్ పడి స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోయాను. సో ఇది ఐ హోప్ నేను ఫ్యూచర్లో ఇది తగ్గితే ఇంకా బెటర్గా ఫోకస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఇప్పటివరకు అయితే చాలా ట్రబుల్ ఉండేది దీనివల్ల. సో ఈ పంచగవ్య మల్టీ థెరపీ బిరంగూడ గోశాలలో మీకు ట్రీట్మెంట్ మంచి ఇచ్చిన, అది మీకు థాట్ వచ్చిన, ఇక్కడ అన్నిటికీ జలుబు దగ్గు నుంచి క్యాన్సర్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ పంచగవ్య థెరపీలో మీకు ఎట్లా నమ్మకం ఎట్లా ఉన్నది? ఇప్పుడు చాలా నమ్మకం వచ్చింది సార్. కంపేర్ చేస్తే ఇప్పుడున్న హోమియోపతి అవన్నిటి కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్గా కనబడుతున్నది. సో మీ గురువు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ధన్యవాదం. ఇంకా ఈ గోశాల ట్రస్ట్ మెంబర్స్ కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఇంకా నాకు ఇంకా తగ్గినందుకు ఇంకా 10 మందికి చెప్తున్నాను. చాలా ధన్యవాదం. ఇక్కడ శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున్ గోశాల బిరంగూడలో మాకు ట్రస్ట్ మెంబర్ ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేసి ఇచ్చిన, ఇంకా మా గురుగారు మాకు ఇది నడిచిన మా గురుగారికి చాలా ధన్యవాదం. మా ట్రస్ట్ మెంబర్ గోశాల ట్రస్ట్ మెంబర్కి చాలా ధన్యవాదం. ఇట్లా మనము జనాలకి నిరోగి చేయడానికి ప్రయత్నం చేసి ఉంటాం మేము. ఇంకా గోమాత ఆశీర్వాదం మీకు దొరికిన గోమాతకి కూడా చాలా ధన్యవాదం.